ఎన్నికల సమయంలో వికలాంగుల కోసం కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని మహాజన సోషల్ ఫ్రంట్ పార్టీ జిల్లా అధ్యక్షులు మురళి డిమాండ్ చేశారు. ఈ నెల 28వ తేదీన మెదక్లో నిర్వహించే వికలాంగుల సన్నాహ సమావేశానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారని, వికలాంగులు పెద్ద ఎత్తున హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని మహాజన సోషల్ ఫ్రంట్ మెదక్ జిల్లా అధ్యక్షులు మురళి కోరారు. ఈ సందర్భంగా జనశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వికలాంగులకు ఆసరా పెన్షన్ 4,000 నుంచి 6,000 రూపాయల వరకు పెంచాలని, స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికలాంగులకు ఆసరా పెన్షన్ 4,000 నుంచి 6,000 వరకు పెంచాలని, వికలాంగుల కోసం కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వికలాంగులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ నెల 28న నిర్వహించే సన్నాహక సమావేశానికి జిల్లాలోని వికలాంగులందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు కుమ్మరి కుమార్, భూమయ్య, కృష్ణ, మల్లేశం, సంజీవులు, రమేష్, వసురాం నాయక్, ఎంఆర్పీఎస్ నాయకులు జనార్దన్ తదితరులు హాజరయ్యారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగన్న గారు మెదక్ పట్టణానికి వస్తున్న సందర్భంగా వికలాంగులకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం వికలాంగుల సన్నాహ సభ, ఆ సభా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మరి అన్ని మండల కేంద్రాల్లో మండల సమావేశాలు నిర్వహించి వికలాంగులను అందరినీ గ్రామ స్థాయి నుండి మళ్ళీ కమిటీలు వేసుకుంటూ సమీకరణ చేస్తూ జిల్లా వ్యాప్తంగా మరి వికలాంగులను ఐక్యం చేస్తున్నాం. ఏది ఏమైనా మరి 28 తారీఖు నాడు భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. మరి ఆగస్టు 13 నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మరి వికలాంగులంతా సిద్ధం కావాలని చెప్పేసి మరి మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నేను పిలుపునివ్వడం జరుగుతూ ఉంది.